నిలిచేయాల సమస్యలను కూడా ఈ సమీక్షా సమావేశం సందర్భంగా తెలియజేయడం జరిగింది. నమస్కారం. కడప జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో జరిగిన సంఘటనలను రాజకీయంగా మలుస్తూ ప్రతిపక్షాలపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. కడపలో జరిగిన దస్తగిరి హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందని, దానిని రాజకీయ రంగు పులుముతున్నారన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, నిరాధార ఆరోపణలు మానుకోవాలన్నారు. దీంట్లో మంచే జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తానా. దస్తగిరి మర్డర్ నిజంగా కూడా చాలా, నాకైతే 3-4 రోజులు కూడా అన్నం సహించలేని పరిస్థితి అన్నమాట. సో అంత బాగా ఉండేవాడు అందరితో. వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్టును చదివే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళని ఏమంటే అది చెప్పే కార్యక్రమం చేస్తారు. వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిజమైతే నిర్భయంగా చెప్పే కార్యక్రమం చేయవచ్చు. అబద్ధాలను ప్రచారంలోకి తీసుకొచ్చేలో భాగంగా ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. సో రిటైర్డ్ ఆఫీసరు రాఘవేంద్రరావు హత్య కావచ్చు, వంగవీటి మోహన్ రంగా హత్య కావచ్చు, పింగళి దశరథరాం హత్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనేది జగమెరిగిన సత్యం. దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలుసు అందరికీ.